వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అష్టమ రవి యొక్క దోషం ఈ వారంతో తొలగబోతూ ఉన్నది. కాబట్టి ఇది ఒక మంచి శుభ పరిణామంగా చెప్పవచ్చు. ఎందుకంటే అష్టమంలో ఉండేటువంటి గ్రహ సంపత్తి వల్ల శారీరక అలసట అధికంగా ఉండడము, మానసికమైనటువంటి వ్యాకులత అధికంగా ఉండడము, అధికంగా ప్రయాణాలు చేయవలసి రావడము, ముఖ్యంగా కాలాతిక్రమ భోజనం, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండవలసి రావడం, ఇటువంటివన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఈ అష్టమంలో ఉండేటువంటి గ్రహస్థితి దాటిపోతే. మరీ ముఖ్యంగా దీర్ఘ సంచార గ్రహాలు ఎప్పటి నుండో అనుకూలిస్తూ ఉన్నారు, ఇప్పుడు కూడా అనుకూలంగానే ఉన్నారు. వాటితో పాటు చంద్రుని యొక్క బలం షష్ఠ సప్తమ స్థానాల యందు పరిపూర్ణంగా ఒక 4.5 రోజుల పాటు చంద్రుడు యోగించడం వల్ల మనస్సౌఖ్యం యశోవృద్ధిం సౌభాగ్యం చ ధనాగమః అన్నది శాస్త్రం. అంటే సొంత బంధువుల్ని చూడడం, సొంత ప్రాంతాలకు చేరుకోవడం, మానసిక సంతోషం. ఎక్కడికి వెళితే మనం సంతోషాన్ని పొందగలుగుతామో, ఎక్కడికి వెళితే మనసు కొంచెం ప్రశాంతతని పొందగలుగుతుందో అటువంటి ప్రాంతాలను సందర్శిస్తూ ఉంటారు వృషభ రాశి వారు. దేశాంతరవాసం చేయడానికి అవకాశం ఉంటుంది, స్థానచలనానికి అవకాశం ఉంటుంది, ఒక ప్రాంతాన్ని దాటి వేరే ఒక ప్రాంతానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడానికి ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని ఈ 5 రోజులు వారంలో చంద్రుడు మీకు ప్రసాదించబోతూ ఉన్నారు. ఇది చాలా గొప్ప విషయము. అలాగే శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలపై చర్చలు జరుగుతాయి. ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొంత ఇబ్బందులు తగ్గుతాయి. వ్యాపారపరమైనటువంటి పరిస్థితులు చాలా సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. కొంత కుటుంబపరమైనటువంటి విషయాల్లో కొంచెం సందిగ్ధత ఉండవచ్చును. అంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలను కుటుంబ సభ్యులు వ్యతిరేకించడమో, లేదా జీవిత భాగస్వామి సంతానానికి సంబంధించిన విషయాలు మీకు కొంచెం చికాకుని కలిగించడమో, లేదా కొంత అసంతృప్తి అనేటువంటిది ఈ వారంలో ఉన్నప్పటికీ గతంతో పోల్చుకుంటే కొంచెం మెరుగైనటువంటి వారంగానే చెప్పవచ్చును. కాకపోతే పైన చెప్పినటువంటి నియమాలు కొన్ని ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి అనుభవించవలసి ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఈ అష్టమ స్థానస్థిత గ్రహాల యొక్క స్థితి మారినటువంటి వల్ల అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు తగ్గుతుంది, మానసికమైనటువంటి ఆందోళన తగ్గుముఖం పడుతూ ఉంటుంది, యథార్థానికి దగ్గరగా జీవనాన్ని సాగించగలుగుతారు, ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు అనేటువంటి దాన్ని తెలుసుకోగలుగుతారు.